గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 699. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 492 పాయింట్స్ పెరిగి 67,481 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 134 పాయింట్స్ పెరిగి 20,267 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.92% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.61% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.75% పెరిగింది. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మన ఇండియా Q2 జీడీపీ డేటా రిలీజ్ అయింది. ఈ Q2లోని మన జీడీపీ 7.6% గ్రో అయింది. యాక్చువల్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ క్వార్టర్లోని మన జీడీపీ చాలా స్ట్రాంగ్ గానే గ్రో అవడం జరిగింది. సో ఈ డేటా రావడంతో పాటు నిన్న 5 స్టేట్స్ ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి కదా. ఈ ఎగ్జిట్ పోల్స్ లో కూడా మార్కెట్ కి ఎటువంటి షాకర్స్ అవి లేకపోవడంతోనే ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. నౌ సండే రోజు ఈ 5 స్టేట్ ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో ఆ ఎలక్షన్స్ యొక్క కౌంటింగ్ ఉన్నది. ఈ కౌంటింగ్ జరిగిన తర్వాత మండే మన మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా. సో దీని రిలేటెడ్ గా కూడా వేరియస్ అనలిస్టులు అయితే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని రిలీజ్ చేశారు. దీనిలో మనం చూసినట్లయితే ఈ సండే రాబోయేటువంటి రిజల్ట్స్ లోని ఒకవేళ మన కంట్రీని రూల్ చేస్తున్నటువంటి బీజేపీ రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ లాంటి కీ స్టేట్స్ లో గనక ఓడిపోయినట్లయితే మన ఇండియన్ మార్కెట్ మండే రోజు 2 to 4% వరకు కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి రూటర్స్ వాళ్ళు అయితే ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఈవెన్ వేరియస్ అనలిస్టులు కూడా ఏం చెప్తున్నారంటే సండే రోజు రిజల్ట్స్ వస్తాయి కదా. ఈ రిజల్ట్స్ తర్వాత మండే రోజు మన మార్కెట్ లో అయితే కొంత వాలటాలిటీ చూడొచ్చు అని చెప్పి షేర్ చేస్తున్నారు. కాకపోతే ఇటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ ఇవి ఏవైతే ఉంటాయో అవి షార్ట్ టర్మ్ ఫినామినా మాత్రమే. నేను మన వీడియోలో కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో దీనివల్ల షార్ట్ టర్మ్ లో మార్కెట్ లో మనం కొంత వాలటాలిటీ చూసినా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వీటి రిలేటెడ్ గా పెద్దగా వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఎందుకంటే ఇటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ అవి ఏవైతే వస్తాయో ఆ టైంలో మార్కెట్ లో మనం కొంత వాలటాలిటీ చూసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ట్రేడర్స్ మండే రోజు కొంచెం జాగ్రత్తగా ఉండడం అన్నది బెటర్. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో ఫ్లేర్ రైటింగ్ ఇండస్ట్రీస్ ఐపీఓ లిస్ట్ అయింది. ఈ ఐపీఓ ఈరోజు సెషన్ లో బిఎస్సి లోని 503 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ ఐపీఓ ప్రైస్ 304 రూపీస్. లిస్ట్ అయిన దగ్గర నుంచి ఈ స్టాక్ లో కంటిన్యూస్ గా సెల్లింగ్ ప్రెషర్ కనపడి చివరికి 10% కరెక్ట్ అయ్యి లోవర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. డే 1 రోజున ఈ ఫ్లేర్ రైటింగ్స్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 48.91% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ సిమెంట్ ఇండస్ట్రీలో బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి అల్ట్రాటెక్ సిమెంట్ అండ్ అలాగే కేసోరం ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది నిన్న ఈవినింగ్. ఈ కేసోరం ఇండస్ట్రీస్ వాళ్ళ సిమెంట్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని కేసోరం ఇండస్ట్రీస్ నుంచి డీమర్ చేసి అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. నో ఈ ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరగబోతుందంటే ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి కేసోరం ఇండస్ట్రీస్ యొక్క 52 షేర్స్ ఉంటాయో వాళ్ళకి అల్ట్రాటెక్ సిమెంట్ యొక్క 1 షేర్ ని ఇష్యూ చేయబోతున్నారు. నిన్న క్లోజింగ్ ప్రైస్ తో మనం కంపేర్ చేసి చూస్తే 52 షేర్స్ ఆఫ్ కేసోరం ఇండస్ట్రీస్ యొక్క వాల్యూ 7,251 రూపీస్ అయితే ఒక్క అల్ట్రాటెక్ సిమెంట్ యొక్క స్టాక్ ప్రైస్ 9,000 రూపీస్. సో నిన్న క్లోజింగ్ ప్రైస్ ప్రకారం కంపేర్ చేస్తే దగ్గరగా 1,800 రూపాయల వరకు ఆర్బిట్రేజ్ అనేది దొరుకుతుంది. సో దీంతోనే ఈ రోజు సెషన్ లో కేసోరం ఇండస్ట్రీస్ స్టాక్ ఒక్కసారి 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. ఓవరాల్ గా ఈ ట్రాన్సాక్షన్ తర్వాత కేసోరం ఇండస్ట్రీస్ యొక్క సిమెంట్ బిజినెస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. నో ఈ సిమెంట్ బిజినెస్ ని వీళ్ళు డీమర్ చేస్తున్నారు కదా. దీంతో పాటుగా ఈ సిమెంట్ బిజినెస్ కి చెందినటువంటి డెట్ అది ఏదైతే ఉందో అది కూడా అల్ట్రాటెక్ సిమెంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో దీని ద్వారా వీళ్ళ డెట్ తగ్గుతుంది కాబట్టి వీళ్ళ పైన ఇంట్రెస్ట్ కాస్ట్ కూడా తగ్గుతుందని అండ్ అంతేకాకుండా వీళ్ళ మెయిన్ బిజినెస్ అయినటువంటి రయాన్ ట్రాన్స్పరెంట్ పేపర్ అండ్ కెమికల్ కోర్ బిజినెస్ ఏదైతే ఉందో దాని మీద అయితే కంపెనీ కంప్లీట్ గా ఫోకస్ చేయబోతున్నట్టుగా చెప్తుంది. నో ఇది కేసోరం ఇండస్ట్రీస్ కి వచ్చేటువంటి అడ్వాంటేజ్ అయితే అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కేసోరం ఇండస్ట్రీస్ కి చెందినటువంటి 2 ఇంటిగ్రేటెడ్ సిమెంట్ యూనిట్స్ ఒకటి కర్ణాటకలో ఉన్నది, మరొకటి తెలంగాణలో ఉన్నది. దీని యొక్క ఓవరాల్ కెపాసిటీ 10.75 MTPA. సో ఈ కెపాసిటీస్ వచ్చి అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళకి యాడ్ అవుతుంది. సో ఎక్విజిషన్ ద్వారా తెలంగాణ అండ్ కర్ణాటకలోని అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళ సిమెంట్ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దీని ద్వారా మన కంట్రీలోని వెస్టర్న్ అండ్ సౌతర్న్ మార్కెట్స్ లో కూడా వీళ్ళ ఫుట్ ప్రింట్స్ అయితే ఎక్స్పాండ్ అవుతున్నాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఇంకా ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఈ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ రావాలి. లైక్ NCLT, CCI అండ్ షేర్ హోల్డర్స్ అప్రూవల్స్ ఉంటాయి కదా. ఈ అప్రూవల్స్ అన్ని రావాల్సి ఉంది. వన్స్ ఈ అప్రూవల్స్ వచ్చినట్లయితే ఈ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ కేసోరం ఇండస్ట్రీస్ వాళ్ళు వీళ్ళ సిమెంట్ బిజినెస్ ని అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళకి డైవర్స్ చేస్తారని న్యూస్ చాలా రోజుల నుంచి ఉన్నది కాబట్టి లాస్ట్ 1 మంత్ ఈ స్మాల్ క్యాప్ స్టాక్ ఏకంగా నియర్లీ 70% పెరిగింది. నెక్స్ట్ ఎవరైనా ఫేమస్ ఇన్వెస్టర్ ఒక స్టాక్ లోకి ఎంటర్ అయ్యారన్నా లేదా ఒక స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యారన్నా ఇటువంటి న్యూస్లు బయటకు వచ్చినప్పుడు ఆ స్టాక్స్ లో మనం ఒక్కసారి పాజిటివ్ మూమెంటం ఆర్ ఆ స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అవడం ఇటువంటివి అయితే చూస్తూ ఉంటాం కదా. ఈ ఫేమస్ ఇన్వెస్టర్స్ ఇందులో ఎంటర్ అయ్యారు, ఇందులో
ఎగ్జిట్ అయ్యారు ఇటువంటివి మనకు తెలుస్తుంటాయి, కానీ వీళ్ళ కంప్లీట్ పోర్ట్ఫోలియో స్టాక్స్ రిలేటెడ్ గా డీటెయిల్స్ అయితే అందరి దగ్గర ఉండవు కదా. నో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫేమస్ ఇన్వెస్టర్స్ యొక్క పోర్ట్ఫోలియో స్టాక్స్ అని చెప్పి ఒక ఇమేజ్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. దానిలో మనం చూసినట్లయితే ముకుల్ అగర్వాల్ గారు ఆయన పోర్ట్ఫోలియోలో BSC లిమిటెడ్, PDS, న్యూలాండ్ ల్యాబొరేటరీస్, రైమండ్స్, ఇంటెలెక్ట్ డిజైన్ అరీనాతో పాటుగా రిమైనింగ్ ఏ స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఆయన పోర్ట్ఫోలియోలో చాలా స్టాక్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఆశిష్ కచోలియా గారు ఫజెట్రీ, అడోర్ వెల్డింగ్, లాఓపాలా, గ్రావిటా ఇండియాతో పాటుగా ఇంకా చాలా స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్నారు. వాటిని కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ సునీల్ సింగానియా గారు రూట్ మొబైల్, అయాన్ ఎక్స్చేంజ్, మాస్టెక్ లిమిటెడ్ తో పాటుగా రిమైనింగ్ ఏ స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ చూడొచ్చు. వీళ్ళతో పాటు ఇంకా అనిల్ కుమార్ గోయల్ గారు, ఆశిష్ ధావన్ గారు అండ్ మధుసూదన్ కేలా గారు ఇలాంటి ఫేమస్ ఇన్వెస్టర్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోలోని ఏ స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్నారు అన్నది ఇక్కడ ఇమేజ్ లో ఉన్నది. వాటిని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. కాకపోతే మనం ఇక్కడ ఫేమస్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేశారనో ఎగ్జిట్ అయ్యారనో చెప్పి కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసేయడం, కంగారు పడిపోయి ఎగ్జిట్ అయిపోవడం లాంటివి చేయకూడదు. వీళ్ళు ఏ థీసెస్ లో ఇన్వెస్ట్ చేశారు లేదా ఏ థీసెస్ తో ఎగ్జిట్ అయ్యారు అన్నది మనకు తెలియదు కదా. సో మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అనేది కంప్లీట్ గా ఒక కంపెనీ రిలేటెడ్ గా మనం వర్క్ చేసి మనకి ఆ కంపెనీ అంతా అర్థం అయిన తర్వాతే మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవాలి తప్ప వేరే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారని చెప్పి ఎప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అన్నది తీసుకోకూడదు. ఇలాంటి డేటా ఏదైతే ఉంటుందో అది జస్ట్ మన రిఫరెన్స్ కోసం యూజ్ అవుతుంది తప్ప వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు కదా అని చెప్పి కంగారు పడిపోయి మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్లు అవి తీసుకోవడం కరెక్ట్ కాదు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు ఒక్కసారి బెంగళూరులోని కొంత టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయింది. ఈ రోజు మార్నింగ్ బెంగళూరు కి చెందినటువంటి 15 స్కూల్స్ కి బాంబ్ థ్రెట్ వచ్చినట్లుగా న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. బట్ ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి మనం చూసినట్లయితే దగ్గరగా 45 స్కూల్స్ కి అయితే ఈ బాంబ్ థ్రెట్స్ వచ్చాయని, దీంతో స్టూడెంట్స్ అందరినీ స్కూల్స్ నుంచి ఇవాక్యుయేట్ చేసి బాంబ్ స్క్వాడ్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి కంప్లీట్ గా చెక్ చేస్తున్నట్టుగా అయితే అప్డేట్స్ వస్తున్నాయి. సో ఇటువంటివి ఏవైతే వస్తాయో కొంచెం కంగారు పెట్టేటువంటి విషయాలే. కాకపోతే ఇక్కడ బెంగళూరు సిటీ పోలీస్ అయితే ప్రీవియస్ గా రెస్పాండ్ అవుతూ ఇవి ఫేక్ కాల్స్ ఆర్ ఈమెయిల్స్ కూడా అయ్యుండొచ్చు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. హోప్ఫుల్లీ వీటి వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగకూడదనే కోరుకుందాం. అది కూడా చిన్నపిల్లలు ఉండేటువంటి స్కూల్స్ లోని ఇలాంటివంటే ఒక్కసారి అక్కడ పేరెంట్స్ అది చాలా భయాందోళనకు గురవుతారు కదా. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎవరికి ఏం కాకూడదని అయితే మనం కోరుకుందాం. నెక్స్ట్ బ్యూటీ ప్రొడక్ట్స్ సెల్ చేసేటువంటి హొనాసా కన్స్యూమర్ అదే మామా ఎర్త్ ఉన్నది కదా, ఈ స్టాక్ ఈ రోజు సెషన్ లో నియర్లీ 5% కరెక్ట్ అయింది. దీనికి రీజన్ ఈ హొనాసా కన్స్యూమర్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక అప్డేట్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. ఈ మామా ఎర్త్ వాళ్ళు కంపెనీని ఐపీఓకి తీసుకొచ్చే ముందు వీళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో ఆ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్సెసివ్ స్టాక్ ని డిస్ట్రిబ్యూట్ చేసినట్లుగా ప్రెసెంట్ మహారాష్ట్రలో ఉన్నటువంటి 70 డిస్ట్రిబ్యూటర్స్ 90 డేస్ పైన ఇన్వెంటరీని కలిగి ఉన్నారని చెప్పి పేపర్ ఆర్టికల్ అయితే వచ్చింది. యాక్చువల్లీ మనం చూసినట్లయితే 30 డేస్ యావరేజ్ డిస్ట్రిబ్యూటర్ ఇన్వెంటరీ డేస్, కానీ వీళ్ళు 90 డేస్ పైన ఇన్వెంటరీని కలిగి ఉన్నారంటే బికాస్ వీళ్ళు ఐపీఓకి వచ్చే ముందు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్వెంటరీని అంతా డిస్ట్రిబ్యూటర్స్ కి అయితే సప్లై చేసేసారు. దానివల్ల డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఎంత ఇన్వెంటరీ పెరిగిపోయింది. సో ఐపీఓకి వచ్చే ముందు వీళ్ళు ఇటువంటి స్టెప్స్ తీసుకున్నారని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ న్యూస్ సర్క్యులేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో మామా ఎర్త్ స్టాక్ లో మనం అయితే ప్రెషర్ చూసాం. అండ్ అంతేకాకుండా ఈ హొనాసా కన్స్యూమర్ వాళ్ళ యాంకర్ లాకిన్ పీరియడ్ కూడా December 2nd కి అయితే ఎండ్ అవుతుంది. సో December 2nd కి యాంకర్ లాకిన్ పీరియడ్ అంటే రేపటికి ఎండ్ అవుతుంది కాబట్టి December 4th నుంచి యాంకర్ ఇన్వెస్టర్స్ కావాలంటే వాళ్ళ స్టాక్స్ ని సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో యాంకర్ ఇన్వెస్టర్స్ సెల్ చేసినట్లయితే స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడచ్చు కదా. దాంతో కూడా ఈ రోజు సెషన్ లో హొనాసా కన్స్యూమర్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. ఈ న్యూస్ సర్క్యులేట్ అవడంతో దీని రిలేటెడ్ గా హొనాసా కన్స్యూమర్ వాళ్ళు ఎకనామిక్ టైమ్స్ తో మాట్లాడుతూ ఈ ఇష్యూ రిలేటెడ్ గా రెస్పాండ్ అవడం జరిగింది. ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇది ఒక రీజనల్ కన్సర్న్ అని, ఇది విదర్భ డిస్ట్రిబ్యూటర్స్ కి చెందినటువంటి రీజనల్ కన్సర్న్ అని ఈ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ తో అయితే ఈ ఇష్యూని అండర్స్టాండ్ చేసుకోవడానికి అని చెప్పి వీళ్ళు ఈ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ తో అయితే డిస్కషన్స్ లో ఉన్నట్లుగా అండ్ దీని రిలేటెడ్ గా నెసరీ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే వీళ్ళు తీసుకోబోతున్నట్లుగా షేర్ చేయడం జరిగింది. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని ఇంగ్లీష్ వర్డ్ నెంబర్ ఉన్నది కదా, ఈ నెంబర్ ని మనం రాసేటప్పుడు NO అని రాస్తుంటాం. ఎందుకు ఇలా NO అని రాస్తాం? ఎందుకంటే అందులో O అని ఉండదు, కానీ NO అని ఎందుకు రాస్తాం అని అడిగాను. దీనికి ఆన్సర్ యాక్చువల్లీ ఈ నెంబర్ అనేటువంటి వర్డ్ ని లాటిన్ లాంగ్వేజ్ నుంచి తీసుకురావడం జరిగింది. లాటిన్ లో దీన్ని న్యూమరో అని పిలుస్తారు. ఈ న్యూమరోలోని లాస్ట్ లో O ఉన్నది కదా, సో అందుకనే నెంబర్ ని రాసేటప్పుడు NO అని రాస్తుంటారు. అండ్ కమింగ్ టు దిస్ వీక్ ఫ్రైడే క్వశ్చన్, హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక మదర్ అండ్ డాటర్ అయితే నోబెల్ ప్రైజ్ ని విన్నారు. వీళ్ళ పేర్లేంటి అండ్ వీళ్ళు ఏ సబ్జెక్ట్ లోని ఈ నోబెల్ ప్రైజ్ ని విన్ అవడం జరిగింది? మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే డైలీ మనీ షోలోని మీకు దీని ఆన్సర్ చెప్తాను.
నెక్స్ట్ హైవేస్, బ్రిడ్జెస్ అండ్ ఎయిర్పోర్ట్స్ లాంటి హెవీ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ ని కన్స్ట్రక్ట్ చేసేటువంటి ఐటీడీ సిమెంటేషన్ స్టాక్ ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ ఐటీడీ సిమెంటేషన్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో 500 మెగావాట్ హైడ్రో పవర్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేసేందుకు గాను ఒక ఆర్డర్ రావడం జరిగింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 1001 crores. సో వీళ్ళకి ఇంత పెద్ద ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ ని రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో మనం ఐటీడీ సిమెంటేషన్ స్టాక్ లో పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డిక్సన్ టెక్నాలజీ స్టాక్ కూడా ఈరోజు చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళకి పెడ్గెట్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ షామీ ఇండియా వాళ్ళకి మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. ఈ పెడ్గెట్ వాళ్ళు నోయిడాలోని 2.7 lakh square feet లో 25 million యూనిట్ కెపాసిటీ గల ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే నిన్న కమెన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోని కమర్షియల్ ప్రొడక్షన్ కూడా ఈ Q3 అంటే ఇప్పుడు ప్రెసెంట్ Q3 నడుస్తుంది కదా. సో ఇప్పుడు స్టార్ట్ చేసినట్టుగా కూడా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ నడిచినట్లయితే వీళ్ళ ప్రొడక్షన్ అనేది బాగా పెరుగుతుంది కదా. అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే మనం ఈ రోజు సెషన్ లో డిక్సన్ టెక్నాలజీ స్టాక్ లో పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ L&T వాళ్ళు 830 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా చిప్ డిజైన్ స్టార్ట్ చేయబోతున్నట్టుగా ఈ October 31st రోజున అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళు ఇప్పుడు L&T సెమీ కండక్టర్ టెక్నాలజీస్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ సబ్సిడరీ కంపెనీ ద్వారా వీళ్ళు సెమీ కండక్టర్ రిలేటెడ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి చేయబోతున్నట్టుగా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. రీసెంట్ గా సెమీ కండక్టర్ రిలేటెడ్ గా చాలా డిమాండ్ పెరుగుతున్నది కదా. సో దీనిలో భాగంగానే వీళ్ళు సెమీ కండక్టర్ బిజినెస్ లోకి ఎంటర్ అవబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. L&T వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో L&T స్టాక్ లో కూడా మనం పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ Sonata సాఫ్ట్వేర్ వాళ్ళు రీసెంట్ గానే 1:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు కదా. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ Sonata సాఫ్ట్వేర్ యొక్క ఒక షేర్ ఉంటుందో వాళ్ళకి మరొక షేర్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా రికార్డ్ డేట్ ని వీళ్ళు 12th December గా ఫిక్స్ చేసినట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీరు ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే 12th December నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లో ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. సో వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే Sonata సాఫ్ట్వేర్ స్టాక్ లో మనం స్లైట్ గా పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ జాయ్ ఈ బైక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వార్డ్విజార్డ్ వాళ్ళు యుఎస్ కి చెందినటువంటి ట్రిటాన్ ఈవీ అనేటువంటి కంపెనీతోని 5 years కి గాను స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ట్రిటాన్ ఈవీ అనేటువంటి కంపెనీ ఎలక్ట్రిక్ అండ్ హైడ్రోజన్ బేస్డ్ కమర్షియల్ ట్రక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లో భాగంగా ట్రిటాన్ ఈవీ వాళ్ళు ఇండియా అండ్ అలాగే యుఏఈ లో సెల్ చేసుకోవడానికి అని చెప్పి ఎలక్ట్రిక్ బైక్స్ అండ్ ఆటోస్ ని వార్డ్విజార్డ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి ట్రిటాన్ ఈవీ వాళ్ళకి సప్లై చేయబోతున్నట్లయితే ట్రిటాన్ ఈవీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని వార్డ్విజార్డ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. సో ఇది వార్డ్విజార్డ్ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్ కాబట్టి ఈ రోజు సెషన్ లో వార్డ్విజార్డ్ స్టాక్ లో మనం పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ రీసెంట్ గా ఎస్ఐఎస్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఈ బైబ్యాక్ లో వీళ్ళు ఓవరాల్ గా 16,36,000 షేర్స్ ని ఈచ్ షేర్ 550 రూపీస్ చొప్పున టెండర్ రూట్ లో బైబ్యాక్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అండ్ ఈ బైబ్యాక్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు 12th December గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే 12th December నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ ఎస్ఐఎస్ లిమిటెడ్ యొక్క షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. బట్ వీళ్ళ దగ్గర నుంచి ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత స్టాక్ అయితే పెద్ద పాజిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ ఎన్సీసీ వాళ్ళకి ఈ నవంబర్ మంత్ లోని ఓవరాల్ గా 553.48 crores వర్త్ 2 న్యూ ఆర్డర్స్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ ఆర్డర్స్ వీళ్ళకి బిల్డింగ్ డివిజన్ లో వచ్చాయని అండ్ ఈ ఆర్డర్స్ వీళ్ళకి ప్రైవేట్ ఏజెన్సీ నుంచి వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ రైమండ్స్ కంపెనీ స్టాక్ లోని లాస్ట్ ఫ్యూ డేస్ గా ప్రెషర్ చూసాం కదా. దానికి రీజన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. వీళ్ళ ఫ్యామిలీలో ఏవైతే ఇష్యూస్ జరుగుతున్నాయో లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన సెపరేషన్ రిలేటెడ్ గా ఇష్యూస్ ఏవైతే జరుగుతున్నాయో దాంతోనే ఈ స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూస్తూ వచ్చాం. ఈ రైమండ్స్ యొక్క ఇండిపెండెంట్ డైరెక్టర్ అయితే ఈ రోజు షేర్ హోల్డర్స్ కి అష్యూరెన్స్ ఇస్తూ ఒక క్లారిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నట్లుగా దీనివల్ల కంపెనీ యొక్క ఆపరేషన్స్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అయితే కంపెనీ ఆపరేషన్స్ రిలేటెడ్ గా ఎటువంటి ఎఫెక్టివ్ లేకుండా చూసుకోబోతున్నట్లుగా సో కంపెనీ బిజినెస్ పైన అయితే ఎటువంటి ఫోకస్ తగ్గదని చెప్పి షేర్ హోల్డర్స్ కి అయితే వీళ్ళు ఒక క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. అండ్ ఫర్దర్ గా ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నట్లయితే వాటిని ట్రాన్స్పరెన్సీగా మేమైతే ఎక్స్చేంజెస్ కి ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళ ఇండిపెండెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి ఇటువంటి క్లారిఫికేషన్ రావడంతోనే లాస్ట్ ఫ్యూ డేస్ గా ప్రెషర్ లో ఉన్నటువంటి రైమండ్ స్టాక్ లోని ఈ రోజు పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ రెడీమేడ్ గార్మెంట్ సేల్ చేసేటువంటి క్యాంటాబిల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు నవంబర్ మంత్ లోని ఇండియా వైడ్ 6 న్యూ షోరూమ్స్ ని ఓపెన్ చేసినట్లుగా దీంతో వీళ్ళ షోరూమ్ కౌంట్ 504 కి పెరిగినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా ఈ క్యాంటాబిల్ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. ఈ రోజు సెషన్ లో ఈ క్యాంటాబిల్ లోని ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లో 9.8 lakh షేర్స్ అంటే నియర్లీ 1.2% ఈక్విటీ
ఈచ్ షేర్ 200 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అయినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో ఈ బ్లాక్ ట్రేడ్ లో బయర్స్ ఎవరు అండ్ సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ గా అప్డేట్ అవుతుంది. ఈ రోజు ఈ బ్లాక్ ట్రేడ్ జరగడంతో పాటు వీళ్ళ 6 న్యూ షోరూమ్స్ ని కూడా ఓపెన్ చేశారని అప్డేట్ ని రిలీజ్ చేశారు కదా, దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం క్యాంటాబిల్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఈ రోజు నుంచి డిసెంబర్ మంత్ స్టార్ట్ అవుతుండడంతో నవంబర్ మంత్ ఆటో సేల్స్ డేటా వచ్చింది. ముందుగా అశోక్ లైలాండ్స్ వాళ్ళ సేల్స్ నెంబర్స్ చూసాం అనుకోండి, వీళ్ళ టోటల్ వెహికల్ సేల్స్ లోని 5% డ్రాప్ కనపడుతున్నట్లయితే టోటల్ మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్ సేల్స్ లోని ఏకంగా 11% డ్రాప్ కనిపిస్తుంది. ఇవి డొమెస్టిక్ సేల్స్. అదే డొమెస్టిక్ ప్లస్ ఎక్స్పోర్ట్ సేల్స్ చూసినట్లయితే టోటల్ మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్ సేల్స్ లోని లాస్ట్ ఇయర్ నవంబర్ తో కంపేర్ చేస్తే 10% డ్రాప్ కనపడుతున్నట్లయితే టోటల్ వెహికల్ సేల్స్ లోని 3% డ్రాప్ కనిపిస్తుంది. సో యాక్చువల్లీ మార్కెట్ ఎస్టిమేట్ చేసిన దానికన్నా కూడా ఈ నవంబర్ మంత్ లో వీళ్ళ వెహికల్ సేల్స్ లో ఇంతలా డ్రాప్ కనపడుతుండడంతోనే ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో అశోక్ లైలాండ్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. ఈవెన్ అశోక్ లైలాండే కాదు, ఎస్ఎంఎల్ ఇసుజు సేల్స్ చూసినా లాస్ట్ ఇయర్ నవంబర్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ నవంబర్ మంత్ లో వీళ్ళ సేల్స్ లో 11% డ్రాప్ కనిపిస్తుంది. దాంతో ఎస్ఎంఎల్ ఇసుజు స్టాక్ లో కూడా మనకి ప్రెషర్ కనపడింది. అండ్ ఈవెన్ టాటా మోటార్ సేల్స్ కూడా మనం చూసినట్లయితే వీళ్ళ సేల్స్ అయితే ఎస్టిమేషన్స్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా వచ్చినా కూడా ఈవెన్ టాటా మోటార్స్ వాళ్ళ టోటల్ కమర్షియల్ వెహికల్ సేల్స్ లో కూడా లాస్ట్ ఇయర్ నవంబర్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ నవంబర్ మంత్ లో 4% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఓవరాల్ డొమెస్టిక్ సేల్స్ లో 1% డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్యాసింజర్ వెహికల్ సేల్స్ లో కూడా 1% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ మాత్రం 7% పెరిగాయి. సో టాటా మోటార్స్ వాళ్ళు అట్లీస్ట్ ఎస్టిమేషన్స్ దగ్గరగా రావడం వల్లే స్టాక్ లో అయితే మనం పెద్దగా ప్రెషర్ చూడలేదు. సో ఓవరాల్ గా మనం ఈసారి ఆటో సేల్స్ నెంబర్స్ చూస్తున్నట్లయితే మాత్రం కమర్షియల్ వెహికల్ సేల్స్ లో లాస్ట్ ఇయర్ నవంబర్ మంత్ తో కంపేర్ చేస్తే ఇయర్ నవంబర్ మంత్ లో అయితే క్లియర్ కట్ డ్రాప్ అన్నది చూసాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.